ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. Happy Christmas. Merry Christmas. Happy Christmas. Merry Christmas. Happy Christmas. Merry Christmas. Merry Christmas. Happy Christmas. Merry Christmas. Happy Christmas. Happy Christmas. Merry Christmas. Merry Christmas. Happy Christmas. Cristo నేడు పుట్టెను. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా చివరిగా ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమం ముగించుకున్నాం. భోజనం కూడా వచ్చేసాయి. ఈ యొక్క క్యాండిల్ వలె కొవ్వొత్తి వలె మాత్రం కూడా ఈ లోకంలో అనేక మంది కొరకు మన జీవితాలను సమర్పించేటువంటి వారిగా ఉండాలి. డెకరేషన్ బాగా చేశారు. పైన ఎవరు పెట్టేకండి, చూసుకోండి పైన తగిలింది కాయ. చక్కగా అందరూ అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
క్యాండిల్స్ జాగ్రత్తగా ఆఫ్ చేసి పక్కన పెట్టేటమ్మా. వచ్చిన వారందరికీ నా హృదయపూర్వకంగా చివరిగా ప్రార్థన చేసుకున్నాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క కార్యక్రమం ముగించుకున్నాం. మరి ఈ కార్యక్రమాలు సహాయం చేసినటువంటి యవనస్తులకు, విశాఖపట్నం అలాగే నల్లచర్లపాడులో ఉన్నటువంటి మరి సంఘస్థులకు, యవనస్తులకు అందరికీ కూడా నా హృదయపూర్వకంగా చెల్లిస్తున్నాను. మరి ఈ సంవత్సరం చాలా ఘనంగా జరిగించారు. మీరందరూ ప్రార్థన చేశారు కాబట్టి వర్షం మనకి ఆసక్తికరంగా లేకుండా దేవుని సహాయం చేశారు. ప్రార్థన. తండ్రి నువ్వు జన్మించినైనా ఇగో తండ్రి నాయన మమ్మల్ని అందరినీ తండ్రి నీ రక్తంలో కడిగి తండ్రి నాయన ఇక నాయన మా తండ్రి నాయన నీ జన్మదినాన్ని తండ్రి మేము జ్ఞాపకం చేసుకుంటే తండ్రి నాయన మాకు ఇచ్చిన కృపను బట్టి ఈ సంతోషాన్ని బట్టి నీకు వందనాలు చేస్తున్నాను. ఇక నాయన మా తండ్రి ఇక్కడికి వచ్చిన ప్రత్యేక బిడ్డని దీవించింది, ఆశీర్వదించండి తండ్రి. ఇక నాయన మరి మా వాక్యం తండ్రి నాయన మా హృదయాల్లో ఫలించడం సహాయం చేయమని తండ్రి నాయన నీకు వందనాలు. అలాగే తండ్రి నాయన మరి నాటికి వేసిన వారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి దాని ద్వారా తండ్రి నాయన ఇక నాయన మరి వాక్యం తెలియ వారికి తండ్రి నాయన దాన్ని అర్థమయ్యే రీతిగా తండ్రి నేను వివరించి ఉన్నారు. నేను దాని తండ్రి మా మనసుకు తీసుకుని తండ్రి నేను అటు ప్రకారం మేము జీవించడం సహాయం చేయబడుతున్నాను తండ్రి. అవును తండ్రి నాయన 2024 సంవత్సరాల క్రితం మా గురించి సినిమాలో మరి మరణించి నాయన మాకు విడుదల దయచేసి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నేను మరి అలాగే తండ్రి మరి అలాగే దాసంలో ఉన్నటువంటి నీకు వందనాలు చేస్తున్న బిడ్డలందరూ తండ్రి నేను ఎంతో సహకారంతో తండ్రి నేను ఈ కార్యక్రమాన్ని జరిపించున్నాను తండ్రి నేను తండ్రి నేను మరి ప్రతి ఒక్కరు తండ్రి అట్టి సహకారం కలిగిందని నేను మరి అంటే అన్యోన్యతతో తండ్రి నేను జీవించడం సహాయం చేయబడుతున్నాను తండ్రి కొన్నాళ్ళు మరి తండ్రి సాతాను ఎటువంటి కళ్ళు జరిగించుకుంటా తండ్రి నేను వారి హృదయాన్ని తండ్రి నేను బలపరుచుకున్నట్టున్నాను తండ్రి కొన్నాళ్ళు చేస్తున్నాను. మరి గుడికి ఆది నుంచి అంతవరకు అదృష్టమించి నడిపించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చేస్తూ కుమారుని సహవాసం సమాధానం